రేవంత్ టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడని కడుపు రమ్మంటుంది. ఆ టైంలో ఏదో మాట్లాడి ఉండొచ్చు, అప్పుడే చేసే ఇచ్చి అతను యాక్షన్ చేయదలుచుకుంటే. ఇంకోటి ఏంటంటే విమర్శకి బిఎన్ఎస్ యాక్ట్ వర్తించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ ని విమర్శించాడని వీళ్ళు తీసుకెళ్లారు రాష్ట్రం అంతా, ఏమైంది? అన్ని కోర్టులు బెయిల్ ఇవ్వలేదా? లేదా అంతకు ముందు ప్రతిసారి అంటే నాకు పూర్తిగా హాస్యాస్పదంగా అనిపిస్తున్నటువంటిది, మనం ఎందుకని ఇది అరాచకమని మాట్లాడలేకపోతున్నామో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రలో కానీ తెలంగాణలో జరుగుతోంది విమర్శిస్తే కేసు పెట్టడం. అదే కదా, ప్రతిపక్షం అనేది విమర్శిస్తుంది. విమర్శించినప్పుడు దాంట్లో లం కొడకలో ముం కొడకలో ఉంటే దుర్భాష. దానికైనా సరే చట్టం ఏం చేయదు, పరువు నష్టం వేసుకోవాలి. అంతేగాని చట్ట ప్రకారం క్రిమినల్ కేసు ఏమవ్వదు. అయితే గీతే రిమాండ్ ఇస్తారు అంతే. కానీ ఇక్కడ ఈ దూషణలు అన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా విమర్శించినా కూడా పోలీస్ కేసు పెడుతున్నారు, విచారణకు పిలుస్తున్నారు. పార్టీ వన్య నోటీసులు ఇప్పుడు మొన్న మధ్యన అతని పేరేంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు పిలిచింది. కానీ అంటే ఏదన్నా ఆరోపణ చేశారంటే, ఇదిగో ఇందులో 10 కోట్లు తిన్నారు అన్నారు అనుకోండి, వెంటనే నోటీస్ ఇస్తున్నారు. పోలీస్కి ఏంటి సంబంధం అందులో? నువ్వు అది తినలేదు అని నిరూపించుకో. ఇక్కడ మనకి యాజ్ ఫర్ మీడియా ఎథిక్స్ ఏంటి లెక్క? ఒకళ్ళు విమర్శ చేశారు, ఆ విమర్శకి సమాధానం చెప్పాలి, ఈ సమాధానం టెలికాస్ట్ చేయాలి. సింపుల్ ఇది. అంతే తప్పించి విమర్శించాడు కాబట్టి మీడియాని తిడతాం, మీడియాలో వేశారు కాబట్టి విమర్శించి